లావణ్య, మస్తాన్ సాయి, డ్రగ్స్, పోర్న్ ఫిలిమ్స్, ఈ మ్యాటర్లో భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయి. మంచి మంచి కసక్కులు, మంచి మంచి సెలబ్రిటీలు సైతం ఈ స్కామ్లో ఇరుక్కున్నారు. లావణ్యని ఒక నటిగా పరిచయం చేసుకుంది, కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కాదు. శేఖర్ భాష కూడా ఉన్నాడు, రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. రాజ్ తరుణ్తో ఫిజికల్గా పార్టిసిపేట్ చేసిన వీడియోల్ని రాజ్ తరుణ్ డిలీట్ చేయించాడు. కాబట్టి పోర్న్ వెబ్సైట్లో ఏవైతే అప్లోడ్ చేశారో ఆ 300 వీడియోస్, వాటిలో రాజ్ తరుణ్ది లేదు, కానీ నిఖిల్ది ఉంది. నిఖిల్ సిద్ధార్థ్ మీకు తెలుసు, ఆయన ఒక హీరో. నిఖిల్ కొత్త బంగారు లోకం హీరో. కానీ నిఖిల్ మాత్రం అప్పీల్ చేస్తున్నాడు, నేను కాదు, దాన్ని మార్ఫింగ్ చేశారు, అది నా వీడియో కాదు అని చెప్తున్నాడు. అసలు ఇదంతా ఎలా చేశాడు ఈ మస్తాన్ సాయి? ఇప్పుడు చూద్దాం. మస్తాన్ సాయి తన సొంత ఇంట్లోనే మకాం పెట్టాడు. ఎవరైతే తనకు పరిచయాలు ఉన్నారో వాళ్ళందరికీ డ్రగ్స్ ఇప్పించి డ్రగ్స్కి అడిక్ట్ చేశాడు. వాళ్ళకి మందు పోపించడం, తాగించడం, అమ్మాయిలతో బేరాలు కుదుర్చడం, ఇదంతా మస్తాన్ సాయి ఇంట్లోనే జరిగేది. పార్టీల పేరుతో ఇంట్లో డ్రగ్స్ తీసుకోవడం, మందేయడం, చిందేయడం, ఆ బి గ్రేడ్ పనులన్నీ కూడా మస్తాన్ సాయి ఇంట్లోనే చేయటం. వీటన్నిటినీ మస్తాన్ సాయి వీడియోలు తీయటం, కెమెరాలతో షూట్ చేసి మత్తులో ఆ అబ్బాయిలు ఆ అమ్మాయిలు ఊగిపోతూ ఉంటే వాళ్ళని బట్టలు లేకుండా షూట్ చేయడం, వాటిని చూపించి బెదిరించడం, పైశాచిక ఆనందం పొందటం, డబ్బులు అడగటం, ఇవ్వము, ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే వెబ్సైట్లో పెట్టేసేయడం, ఫోన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయటం. ఇది మస్తాన్ సాయి చేసింది. కానీ మస్తాన్ సాయి ఏమంటాడు? నాకే పాపం తెలియదు, నన్ను ఇరికించొద్దు, నా జీవితం ఇక పులి స్టాప్ పెట్టేయాలనుకుంటున్నా అని ఫ్యాన్కి ఉరితాడేసుకొని ఓ బెదిరింపు వీడియో అయితే చేశాడు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే నేను ఆ అమ్మాయిని వదిలేశాను అని రాజ్ తరుణ్ మొన్నటిదాకా మొత్తుకున్నాడు. కానీ రాజ్ తరుణ్ వీడియోలు అయితే బయటికి రాకుండా ముందు జాగ్రత్త పడి డిలీట్ చేయించుకున్నాడు. అదైతే మంచి పనే చేశాడు. బట్ ఇంకా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ఏమేం చేశాడు, పెద్ద పెద్ద తలకాయలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఈ యాంగిల్లో చూసుకుంటూ పోతే ఉండొచ్చేమో కూడా అనిపిస్తుంది. చూద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీ ముందు తగలబెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.